ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం యేసే పరిష్కారంలో ప్రమోషనల్ సిబ్బందిగా పనిచేస్తూ ఏలూరు అమీనాపేటలో నివాసం ఉంటున్న సహోదరులు శ్రీ మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు గారు, శ్రీమతి వెంకటేశ్వరమ్మ గారు. వీరి కుమారుడు మురళీ గంగాధర్, కుమార్తె అల్లుడు దివ్య గోపాల్ మరియు ధర్మలింగేశ్వరరావు గారి తల్లిగారు మేడిబోయిన శశిరేఖ గారు సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. ధర్మలింగేశ్వరరావు గారు యేసే పరిష్కారంలో 7 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. దేవుడు వారిని, వారి సతీమణి వెంకటేశ్వరమ్మ గారిని, బిడ్డలు మురళి గంగాధర్, దివ్య గోపాలను దీవించాలని ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదముల చెంత విజ్ఞాపన చేస్తున్నాం. మా ప్రేక్షకులను వాక్యము చేత దీవించండి, ఆశీర్వదించండి. సొలొమోను దేవాలయము నిర్మాణము పూర్తయినప్పుడు ప్రతిష్టలో సొలొమోను చేసిన ప్రార్థన యొక్క నియమాలు, ఉద్దేశాలు మా ప్రేక్షకుల జీవితాల్లో నెరవేర్చండి. ఆ వాగ్దానాల యొక్క నెరవేర్పు యేసుక్రీస్తునందు మా ఎల్లరకు దయచేయండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు, మా ప్రియ అన్నగారు ధర్మలింగేశ్వరరావు గారు, సహోదరి వెంకటేశ్వరమ్మను మీరు దీవించండి. మురళి, దివ్య, గోపాలను ఆశీర్వదించండి. శశిరేఖ తల్లి గారిని మీరు దీవించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారులను మీరు అనుగ్రహించండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. సొలొమోను మందిర ప్రతిష్ఠ సందర్భంగా చేసిన ప్రార్థన 6వ అధ్యాయంలో ధ్యానించాం. సొలొమోను నిర్మాణము చేసినటువంటి దేవాలయం దేవునికి ప్రజలకు మధ్య ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం. దేవుని సన్నిధిని ప్రజల మధ్య స్థాపించటానికి దేవుడు కోరుకున్న స్థలం యెరూషలేం. మందిర నిర్మాణం కొరకు దేవుడు కోరుకున్న వ్యక్తి సొలొమోను. దావీదు కుమారుడు సొలొమోను దేవాలయ నిర్మాణం కొరకు తీసుకున్న శ్రద్ధ, పట్టుదలతో పనిని కొనసాగించిన తీరు, జ్ఞానంతో పనిని పూర్తి చేసిన విధానం చాలా అద్భుతం. సొలొమోను పట్ల దేవుని ప్రణాళిక, 40 సంవత్సరాల రాజరికం, దేవుని మందిర నిర్మాణం, అనుగ్రహించబడిన జ్ఞానము చేత దేవుని మహిమపరచుట, ఇది దేవుని యొక్క విధానం సొలొమోను జీవితం మీద.
అలాగే మన జీవితం పట్ల కూడా దేవునికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికకు ఒదిగి మనం జీవించటం నేర్చుకోవాలి. దేవుని యొక్క గుణలక్షణాల ప్రదర్శన మన జీవితంలో నెరవేరుతుంది. అల్టిమేట్గా, అంతిమంగా ఆయన చిత్తమే మన జీవితాల్లో నెరవేరుతుంది. కనుక మన చిత్తాన్ని పక్కన పెట్టి ఆయన చిత్తానికి లోబడటం మనం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. సొలొమోను మందిరం పూర్తి చేసిన తరువాత అతడు ప్రార్థించిన విధానం గొప్పది. ఒక 30 సంవత్సరాల యవనస్తుడు ఎంత మెచ్యూర్డ్ ప్రేయర్, పరిపూర్ణతతో పరిపక్వతతో కూడిన ప్రార్థన సమర్పించాడు. వైడ్ రేంజ్ ఆఫ్ విజ్డమ్, చాలా విస్తృతమైనటువంటి జ్ఞాన ప్రదర్శన ఆ ప్రార్థనలో కనపరిచాడు. మనం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం, కానీ వేటి కొరకు? కేవలం మన భోజనం, వసతి, ఆరోగ్యం, స్థితిగతులు, వీటి కోసమే. అంతకు మించిన ప్రార్థన సొలొమోను జీవితంలో మనకు కనిపిస్తుంది. సొలొమోను ప్రజల కొరకైన ప్రార్థన చేశాడు. ప్రేయర్ ఈజ్ ఎ జాయ్. ప్రార్థన ఆనందం అవుతుంది. ఎప్పుడో తెలుసా? దేవుని స్తుతించినప్పుడు. జే స్టాండ్స్ ఫర్ జీసస్. వెన్ యు ప్రైజ్ జీసస్ ఇన్ యువర్ ప్రేయర్, ఇట్స్ అ బ్లెస్సింగ్ టు యూ. నువ్వు దేవుని కుమారుని క్రీస్తు ప్రభువు కొరకు నువ్వు స్తుతించినప్పుడు నీ రక్షణార్థమైన స్తుతి నీకు ఆనందాన్ని ఇస్తుంది, దేవునికి మహిమనిస్తుంది. ఓ స్టాండ్స్ ఫర్ అదర్స్ అండ్ వై స్టాండ్స్ ఫర్ యువర్స్. జాయ్ అనే పదంలో మొదట క్రీస్తు, 2 ఇతరులు, 3 నువ్వు. అదే ఆనందం. నీ కోసం నువ్వు చేసుకున్న ప్రార్థన చాలా చిన్నది. అది నువ్వు ఆత్మీయంగా ఎదిగే కొలది అసలు కనుమరుగైపోతుంది. నీకేం కావాలో అది ఆయన చేసి పెడతాడు. ఆయన చిత్తమేమో, ఆయనకి ఏం కావాలో అది మనం చేయటానికి మనం ముందుకు రావాలి. అదే సొలొమోను జీవితంలో మనం చూడగలిగిన ప్రధాన ఘట్టం. సొలొమోను ప్రార్థన చేయగా దేవుడిస్తున్న జవాబు 7వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు రైట్ ఇమీడియట్ ద క్లోజింగ్ ఆఫ్ ద ప్రేయర్, అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. ఒక్కసారిగా ఎలక్ట్రిఫై చేయబడిన ఒక అద్భుతమైనటువంటి కట్టడం ఏ విధంగా వెలిగిపోతుందో ఆ విధంగా ఆ మందిరం వెలుగుతో నిండిపోయింది. ప్రార్థనకు జవాబు రావటానికి ఎంత సమయం పట్టింది? ఇక్కడ ప్రార్థన ముగించినప్పుడు వెంటనే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. ఆకాశము నుండి అగ్ని దిగి రావటానికి ఎంత సమయం పట్టింది? ఒక మెరుపు వంటి స్థితి. ఆకాశంలో వర్షం ముందు ఉరుములు, మెరుపులు వస్తాయి. మెరుపు ఒక్క క్షణాన ఆ మూల నుండి ఈ మూలకు కనిపిస్తుంది. ఒక్కసారిగా సెకండ్లో మాయమవుతుంది. హై వోల్టేజ్ ఆఫ్ పవర్ పాస్ అవుతుంది అందులో. ఎంత ఆశ్చర్యం! ఒక్కసారి ఆకాశం చాలా తేటగా కనిపిస్తుంది.
మెరుపు మాయం అవగానే వెళ్ళిపోగానే మళ్ళీ అంధకారమే ఉంటుంది. ఆ మెరుపు మెరిసినప్పుడు ఎటువంటి ప్రభావం, మిరుమిట్లు గొలిపిన వెలుగు అంటారే, ఆ మిరుమిట్లు గొలిపిన వెలుగు ఈ దేవాలయాన్ని కప్పేసింది. వాళ్ళంతా చూస్తున్నారు. యాజకులు పనిచేయటానికి లోపలికి వెళ్ళాలి. ఆ వెలుగు ఒక మెరుపుల క్షణంలో మాయమైంది కాదు. అది ఆ మెరుపు వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ గొప్ప మిరుమిట్ల వెలుగు, తేజస్సు మందిరం మీద ఉండిపోయింది. అగ్ని ఆకాశం నుండి దిగొచ్చేసింది. దహనబలి పశువుల మాంసాన్ని దహించి పారేసింది, బూడిద చేసింది. పాత నిబంధన గ్రంథంలో ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి బలిమాంసాన్ని దహించటం యొక్క అర్థం ఏంటంటే, దేవుడు ఆ బలిని అంగీకరించాడు. గాడ్ యాక్సెప్టెడ్ ద వర్షిప్ అనేది దానికి అర్థం. ఏలియా అలానే ఆకాశం నుండి అగ్ని వచ్చి బలి మాంసం దహించబడింది. మనోహ దగ్గర కూడా మేకపిల్ల మాంసం అలాగ దహించబడింది. ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను హేబేలుల విషయంలో కూడాను హేబేలు ఇచ్చిన అర్పణ అంగీకరించాడు అంటే అదే అర్థం. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ మాంసాన్ని దహించిందని. ఇక్కడ కూడా సొలొమోను ఇచ్చిన బలుల మాంసం అగ్ని వచ్చి బూడిద చేసింది, వెలుగు తేజస్సు వచ్చి మందిరాన్ని నింపేసింది. ఇట్స్ ఎ పబ్లిక్ విట్నెస్, ఇట్స్ నాట్ ఇన్ ద విజన్, ఇట్స్ డైరెక్ట్ అపీరెన్స్. ఇదేదో ఒక కలలో కనిపించిన దృశ్యం కాదు. లక్షలాది మంది ఇశ్రాయేలు జనాంగం కనుల ఎదుట కనబడుతున్న ప్రత్యక్ష సాక్ష్యం. ఇక ఆ ప్రజలకు అంతకంటే కమ్యూనికేషన్ ఏం కావాలి? దేవుడు వారి కనుల ఎదుట మందిరం మీద దిగి వచ్చిన దృశ్యం చూచిన తరువాత వారి జీవితాల్లో ఆ అనుభవ ముద్ర ఎంత ప్రగాఢంగా ఉంటుంది. గాడ్స్ స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. దేవుడు ఏదైనా ఒక సందేశాన్ని ఇస్తే అది మరలా ఎంత కాలమైనా దాన్ని మర్చిపోయే అవకాశం లేదు. అట్లాంటి కమ్యూనికేషన్ చేస్తాడు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో దేవుడు ఉన్నాడు అంటానికి జగత్తును పరిశీలించమంటాడు. గాడ్స్ గ్రేటెస్ట్ కమ్యూనికేషన్ ఫర్ హిజ్ ఎగ్జిస్టెన్స్, ఆయన ఎగ్జిస్టెన్స్, ఆయన ఉన్నాడు అని చెప్పటానికి ఉన్నటువంటి ఈ సృష్టి యొక్క క్రమాన్ని పరిశీలించినప్పుడు ఆయన ఉన్నాడనేది అర్థమైపోతుంది అని అన్నాడు పౌలు గారు. ఎంత చక్కటి ఆర్డర్లో, క్రమంలో సృష్టిని చేశాడండి. సృష్టికర్త ఉన్నాడనేది అర్థం అవటానికి సృష్టిని చూచినప్పుడు చాలా తేటగా తెలిసిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుడు ఉన్నాడు, ఆయన దిగి వచ్చాడు, ఆయన ఆ తరము ప్రజల ఎదుట ఆ అనుభవాన్ని మందిరం దగ్గర ఇచ్చాడు. అది ఇప్పటికీ మనం లెక్కిస్తే 2600 సంవత్సరాలైన ఆ యొక్క దృశ్యాన్ని మరువలేనట్లుగా వర్ణించగలిగాడు. మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు చాలా చిన్నగా తీసుకుంటాం మనం. ఆయన మన కోసం ఇచ్చిన రక్షణ కార్యం ఎన్ని యుగాలైనా అది అనిర్వచనీయమే, అద్భుతమే. ఆయన మనలో ఉండటం అది మనం గమనించుకోవాలి. విశ్వాసుల హృదయాల్లో దేవుడు నివాసం ఉంటాడు. అందరి హృదయాల్లో కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి హృదయాల్లో మాత్రమే దేవుడు నివాసం ఉంటాడు. ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ అనుభవం ఒక వింతైన అనుభవం, నూతన అనుభవం. ఎక్కడికక్కడ నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసి, హెచ్చరిక చేసి, క్రమపరిచేటువంటి దైవాత్మ నియమం నీలో పనిచేస్తూ ఉంటాడు.
అది నువ్వు గుర్తెరగగలిగినప్పుడు పాపముతో విజ్జోడుగా ఉండలేవు. ఒక విశ్వాసగా నీవు పాపాన్ని ప్రేమిస్తున్నావు అని అంటే నీవు నీ నిజస్థితిని ఇంకా గుర్తెరగలేదన్నమాట. యు ఆర్ ఇమ్మెచ్యూర్డ్ ఇన్ స్పిరిచువాలిటీ. సోదరుడా, సోదరి, నన్ను ప్రతిదినం నా హృదయం అడిగే ప్రశ్న, ఇంత వాక్యం చెప్పిన నీవు ఎంతగా దేవుని యొక్క వాక్య ప్రమాణం ప్రకారం నిలబడుతున్నావని. అనుదినము పలుమార్లు ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను, క్షమించమని. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు మనకు ఉన్నాడు. ఆయన ప్రత్యక్షత ఇచ్చాడు క్రీస్తునందు. ఆయన మన అంతరంగములో నూతన స్వభావంలో ఇప్పుడు నివసిస్తున్నాడు. ఇది మనం గుర్తెరగగలిగితే మనం సాధారణ మనుషుల్లా ఉండం. నేను ఒక యవనస్తునితో ఈ ఉదయం మాట్లాడుతూ వచ్చాను. అతడు తన కుటుంబం కొరకు అతడు వేసిన ప్రణాళిక చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత ప్రణాళిక చేశాడు ఆ సహోదరుడు. 70 సంవత్సరాల జీవితానికి అతడు చేసిన ప్రమాణం, ఆ ప్లానింగ్ చాలా ఆలోచన చేశాడు. ఆ తరువాత ఎందుకు ప్లాన్ చేయలేకపోయాడో నాకు అర్థం కాలేదు. ఇలా ఉండాలి, ఇలా సంపాదించాలి, ఈ స్థాయిలో బ్రతకాలి, ఈ స్థాయి తగ్గకుండా బతకాలి, ఇట్లా స్థిరంగా జీవించాలి, ఎన్ని ఆలోచనలు చెప్పాడు ఆయన. కానీ ఒక మాట నా హృదయంలో సందేహంగా మిగిలింది. అదే, ఈ దినం అనేక మంది ఈ 70 ఏండ్ల జీవితం కోసం ఎన్నో ప్రణాళికలు చేస్తున్నారు. కానీ ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. అప్పుడు మన నివాసం ఎక్కడ? ఈ ప్రశ్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయంలో ఆలోచింప చేయగలిగేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. కనుక సువార్త ప్రకటన ద్వారా మరణానంతర జీవితం ఎక్కడ గడపబోతున్నారనే ఆధ్యాత్మిక స్పృహలోనికి లోకములో ఉన్న ప్రతి ఒక్కరు రావటానికే క్రీస్తు యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మానవులందరూ కూడా తెలుసుకోవాలి దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని. వారి పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేయటానికి యేసు దిగొచ్చాడనేది అందరూ తెలుసుకోవాలి. అందుకే దేవుడు యేసుక్రీస్తునందు ప్రత్యక్షం అయ్యాడు. హైపోస్టాటిక్ యూనియన్ యొక్క ఒక విధంగా సాదృశ్యం ఈ యెరూషలేము మందిరం మహిమతో నింపబడ్డం. భౌతికాలయం పరలోక మహిమ. అర్థమవుతుందా? భౌతికాలయం పరలోక మహిమతో నింపబడింది. అది ప్రజలందరూ చూచేటట్టుగా కనబడుతోంది. దేవుడు ఈ భౌతికాలయంలో ఉన్నాడు. దీనికి మేము సాక్షులం. యాజకులు లోపలికి వెళ్ళలేకపోతున్నారు. గ్రహిస్తున్నారా? యాజకులు లోపలికి వెళ్ళలేకపోతున్నారు. అగ్ని దిగి రావటం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అదే వాస్తవం, అది ఛాయ. వాస్తవం క్రీస్తులో ఉంది. ఎట్లా? భౌతికాలయం శరీరం. దేవుడు ఆ శరీరం అందు నివసించాడు. దేవుడు ఆ శరీరమునందు నివసించాడు. ఆయన శరీరధారి అయి వచ్చాడు. ఈ లోకంలో యెరూషలేము టెంపుల్ ఉన్న స్థలంలోనే ఆ దేవుడు శరీరధారిగా తిరుగులాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి నిరీక్షణ మందిరమే. వారి విశ్వాసం మందిరం దగ్గరే. వారు దేవుని సమీపించింది ఆ మందిరం దగ్గరే. ఆ మందిరంలోనికి వచ్చే వారు పాపక్షమాపణ కొరకు అన్ని ఏర్పాట్లు వారు చేసుకునేవారు. అది ఛాయ. వాస్తవం క్రీస్తులో ఉంది. క్రీస్తు దగ్గరకు రావాలి. యేసుక్రీస్తు నందు ఉన్నవాడే
నిత్య జీవం కలవాడు, పాపక్షమాపణ పొందినవాడు. యేసుక్రీస్తును అంగీకరించకుండా నిత్యరాజ్యాన్ని చూడగలుగువాడు ఉండడు. యేసుక్రీస్తే దేవుడు అనేటువంటి దానిని విశ్వసించిన వానికి శిక్షా విధి నిలిచే ఉంటుంది. ఆనాడు సొలొమోను నిర్మించిన దేవాలయం మహిమతో నిండినప్పుడు ఆ ప్రజలందరూ తెలుసుకున్నారు దేవుడు ఇందులో ఉన్నాడు అని. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించిన వారు తెలుసుకున్నారు యేసుక్రీస్తే దేవుడు అని. జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉన్నదో, దేనిని మేము వింటిమో, దేనిని మేము కనులార చూచితిమో, నిదానించి కనుగొంటిమో, మా చేతితో తాకితిమో, దానినే మీకు తెలియచేస్తున్నాం అన్నాడు యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో. ఆ ప్రభు మనందరి ఎదుట లోకమున రక్షకుడుగా ఉన్నాడు, నిరీక్షణ ఆధారంగా ఉన్నాడు. ఆ మందిరం దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు ఇమ్మంటున్నాడు, పాపానికి క్షమాపణ ఇమ్మంటున్నాడు. అలాగే క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు ప్రార్థనకు జవాబు పాపానికి క్షమాపణ. ప్రభువును ఒప్పుకున్నప్పుడు పాపానికి క్షమాపణ, ప్రార్థించినప్పుడు నీ జీవితానికి ఆసరా దొరుకుతుంది, నీకు ఉన్నత భవిష్యత్తు దొరుకుతుంది. కనుక ప్రతిదానికి వారు మందిరం దగ్గరికి, మందసం దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆరాధనకు, ప్రార్థనకు, అర్పణకు, అన్నింటికీ మందిరమే. సమస్తానికి క్రీస్తే మనకు. ఆ దేవాలయం కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని యేసుక్రీస్తే స్వయంగా చెప్పాడు. దేవాలయం పడగొట్టబడి మాయమవుతుంది, కానీ క్రీస్తు నిత్యం నిలిచేటువంటి వాడు. అందుకే దేవాలయం ఒక ఛాయ, క్రీస్తు వాస్తవం. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడు, సహోదరి, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున అందులో యాజకులు ప్రవేశింపలేకపోయారు. యాజకులు ప్రవేశించలేకపోయారు. ఇట్స్ ఎ విట్నెస్ ఫర్ ద లెవైట్స్. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీద దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. మనం చేయాల్సినటువంటి పని ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఆయనను చూచి ఆయనను ఆరాధించి ఆయనను స్తుతించాలి. ఆయన జన్మించినప్పుడు పశువుల పాకలో ఆ తల్లి మరియా యోసేపు గారు ఆయన పెట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి చేసిన మొట్టమొదటి పని ఏమిటి? వారు సాష్టాంగపడిరి. వారు దేవుని స్తుతించి పూజించారు, ఆ బిడ్డను పూజించారు. ఆ మందిరము ప్రత్యక్షతతో, మందిరము తేజస్సుతో నిండి ఉండగా ఇశ్రాయేలీయులందరూ సాగిలపడిరి, ఆరాధించిరి, స్తుతించిరి. జ్ఞానులైన వారు చేసే పని ఇది. జ్ఞానము కలిగిన వాడు దైవ ప్రత్యక్షత వచ్చినప్పుడు దానిని గుర్తెరిగి దానికి సమీపంగా వస్తాడు. ఇక్కడ కూడా అదే సంభవించింది. ఇశ్రాయేలీయులు అందరూ కూడా సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆరాధించారు, స్తుతించారు. ఆయన కృప నిరంతరం ఉంటుంది, ఇది వాస్తవం. యెహోవా దయాళుడు, ఆయన దయ చూపించేటువంటి వాడు. యెహోవా తీర్పు తీరుస్తాడు, యెహోవా కఠినంగా శిక్షిస్తాడు అనే పదాలు మాట్లాడలేదు. దయను గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యక్షత చూడగానే కృపను గురించి మాట్లాడుతున్నారు. చూడండి, దయ కృప, దయ కృప. దయగలవాడు, కృప చూపించేవాడు, నిరంతరం చూపించేవాడు. అగ్ని, తేజస్సు, ప్రత్యక్షత,
కనులకు కనపడినప్పుడు, సాష్టాంగంతో ఆరాధిస్తున్నప్పుడు వారు జ్ఞాపకం చేసుకున్నది దయ, కృప. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2:8 రాస్తున్నాడు. అవును, మనం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. సొలొమోను ప్రార్థించాడు, దేవుడు దిగి వచ్చాడు, జవాబిచ్చాడు. ఇది వరము. ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. సొలొమోను నిర్మించిన మందిరం దేవుని వరముగా వారి మధ్యన ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు దేవుని వరమే. హీ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు అస్. ఇమ్మానుయేలు, దేవుడు మనకు అనుగ్రహించబడుట, అది మనకు వరము. అపోస్తల కార్యం 2వ చెబుతాడు, పరిశుద్ధాత్మను ఒక వరముగా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఈ రాత్రి వాక్యం ఉండిన సహోదరుడా, సహోదరి, క్రీస్తును చూడగానే మనకు గుర్తొచ్చేది ఆయన కృప మాత్రమే. అనేక పర్యాయాలు వాక్యంతో కూర్చుని ధ్యానిస్తున్నప్పుడు నా యొక్క దుష్టత్వం, నా చేతగానితనం, నా వ్యక్తిగత ఫెయిల్యూర్ నా కనుల ముందుంది. నా రక్షణకు ఆధారం ఏమిటి? నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు కృప తప్ప మరొకటి కనపడలేదు. అందుకే పౌలు అన్నాడు, నా యందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు. చాలామంది అనుకుంటారు, నేను చాలా మంచోడిని, నేను గొప్పవాడిని, నేను సంస్కారవంతుణ్ణి, ఎన్నో అనుకుంటాం. కానీ మనం జన్మతః పాపులమే. మనము పాపమునందు పుట్టిన వారమే. మన యందు దేవుని యొక్క నీతి లేని వారముగా పుట్టిన వారమే. కనుక మనము క్రీస్తు ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. క్రీస్తు ద్వారా నీతిమంతులుగా విశ్వాసం చేత తీర్చబడేటువంటి అవకాశం ఇచ్చాడే దేవుడు. అది కృప. ఉచితముగా మనలను నీతిమంతులనుగా తీర్చుటకు ఇష్టపడ్డాడు కదా దేవుడు. దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అదే దేవుని కృప. ఈ రాత్రి మీ పాపాలు క్షమించబడ్డాయి యేసుక్రీస్తునందు అని మీరు ఎరుగుదురా? మీ పాపానికి శిక్ష పడింది. మీరు ఆయన ఎదుకు వచ్చి క్షమాపణ కోరినప్పుడు అది మీకు అన్వయించబడుతుంది. కనుక మీ పాపము నుండి మిమ్మల్ని విమోచించటానికే యేసుక్రీస్తునందు దేవుని యొక్క ప్రత్యక్షత. ఆనాటి ప్రజలను పాపము నుండి విమోచించటానికి మందిరము వారి ఎదుట ఉంచబడి దేవుని ఎదుకు వచ్చి వారు దేవునిపై ఆధారపడి ప్రార్థించేవారు. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తూ మనవి చేస్తున్నాను. దేవాలయం కంటే గొప్పవాడైన ప్రభు అయిన క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుని లోకానికి నరునిగా పంపించాడు. నీ స్థానంలో ఆయన శిక్ష భరించాడు. కనుక ఆయన యందు నీ విశ్వాసం నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది. రేపటి వాక్య ధ్యానంలో 4వ వచనం నుండి వాక్యాన్ని నేను ధ్యానం చేస్తాను. రేపటి దినం ఆదివారం. ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థించమని మనవి చేస్తున్నాను. నేటి వాక్య ధ్యానానికి ఆర్థిక సహకారి ఏసే పరిష్కారంలో ప్రమోషనల్ సిబ్బందిగా పనిచేస్తున్న మా ప్రియ అన్నగారు మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు వెంకటేశ్వరమ్మ దంపతులు, వీరి కుమారుడు మురళీ గంగాధర్, కుమార్తె దివ్య, అల్లుడు గోపాల్, తల్లిగారు మేడిపోయిన శశిరేఖ సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతన్ని మీకు వందనాలు. వాక్యం వినబిడ్డలను దీవించండి. వాక్యోపదేశము సహకారం ఇచ్చిన మీ కుమారుడు కుటుంబాన్ని మీరు దీవించండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.